వెల్కమ్ టు GX9 న్యూస్. ఆంధ్రప్రదేశ్లో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఘనంగా శంకుస్థాపన జరిగింది. రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్లో 100 కోట్లు భారీ పెట్టుబడితో రాష్ట్రంలో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విమానయాన రంగ చరిత్రలో సరికొత్త అధ్యయనం మొదలైంది. రాజమహేంద్రవరానికి చెందిన జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ FTO ఏర్పాటుకు జూన్ 11వ తేదీ గురువారం ఉదయం ఘనంగా శ్రీకారం చుట్టారు. మధురపూడి విమానాశ్రయ ప్రాంతంలో అకాడమీ నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమంలో ఈరోజు ఉదయం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, రాజనగరం ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ, రొడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, వీరితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు మరియు విమానయాన రంగ నిపుణులతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. And it is a great pleasure to welcome the FTO for Rajahmundry Airport. It will be definitely a milestone in the development of Rajahmundry Airport. I am very happy to start this new venture for Rajahmundry Airport, and it will be very great privilege for the staff and the people of Rajahmundry. They can have a opportunity for getting the job as pilots and in the aviation industry also. So it is a great opportunity for Rajahmundry. That's it. From your side, how you will give support to this aviation? Already we are supporting in all the way for getting the DGC approval and all. So already they have got everything for starting the FTO, and in taxiway construction also. Actually taxiway is inside the airport, so for that they are asking our support. Already we are in the process of getting that from our headquarters, and we will be doing it as a deposit work. So they will deposit the amount and we will be constructing the taxiway. As the taxiway is inside the airport, so it is very difficult for them to construct that. So we are supporting them in that way. Regarding jobs also, will you give priority to this academy? Regarding jobs, actually if they have a tie-up with the airlines, they can do it. Airports Authority Airport Authority over there. So Airports Authority doesn't have any role in that. Means they can have a tie-up with the airlines. Okay, thank you. రాజమండ్రిలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. మనం ఈ రాజమండ్రిలో ఏదైతే పెట్టుబడులు రావాలి అని చెప్పి మనం ఆకాంక్షిస్తున్నాము, ఒక రకంగా ఆ పెట్టుబడి రూపంలో మనకి ఇక్కడ జార్విస్ ఏవియేషన్ కంపెనీ వారు పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని ఇక్కడ ప్రారంభించడం ఇవాళే శంకుస్థాపన చేసుకున్నాము. దగ్గర ఒక 6 నెలల్లో ఇది ఇంచుమించుగా రెడీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీని మాధ్యమంగా ఏమిటంటే పైలట్లకి సంబంధించినటువంటి ట్రైనింగ్ అంటే శిక్షణ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి బ్యాచ్ లో కూడా 30 మంది దగ్గరగా పైలట్ ట్రైనింగ్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ చూసినట్లయితే 2014వ సంవత్సరానికి ముందు దేశంలో ఒక 74 ఎయిర్పోర్ట్లు మాత్రమే మన దేశంలో ఉంటే, నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో ఆ సంఖ్య పెరిగి ఇవాళ 166 ఎయిర్పోర్ట్లు దేశవ్యాప్తంగా కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ప్రధానంగా ఉడాన్ కార్యక్రమం కింద. ఎందుకంటే సామాన్యులు కూడా విమానయానం అనేది కేవలం ధనికులకి మాత్రమే కాకుండా అది పేదవారికి కూడా అందుబాటులో తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ ఉడాన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ Tier 2, Tier 3 సిటీస్ ఏవైతే ఉంటాయో, పట్టణాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కనెక్ట్ చేసేటువంటి ప్రక్రియ నరేంద్ర మోడీ గారు చేపట్టడం జరిగింది. కనుకనే ఇవాళ దగ్గర 166 ఎయిర్పోర్ట్లు దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాము. అది మాత్రమే కాకుండా 2014వ సంవత్సరానికి ముందు 6 ఎయిర్లైన్స్ మన దేశంలో ఉన్నట్లయితే ఇవాళ సంఖ్య పెరిగి 9 ఎయిర్లైన్స్ ఇవాళ మన దేశంలో ఉన్నాయి.
కనుక ఎయిర్లైన్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ పైలట్ల సంఖ్య కూడా పెరగవలసినటువంటి అవసరం ఉంది. వారి ఆ యొక్క నైపుణ్యాన్ని కూడా అందుబాటులో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కనుక దాని దృష్ట్యా జార్విస్ వాళ్ళు ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో రాజమండ్రి అనువుగా ఉంటుంది అనేటువంటి భావన. ఎందుకంటే ఇంకా రాజమండ్రి ఏదైతే ఫ్లైట్స్ రావాలో ఆ సంఖ్య పెరుగుతున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి టార్మాక్ ఏదైతే ఉంటుందో, అంటే ఆ విమానం ఎగరటానికి కావలసినటువంటి సదుపాయం ఏదైతే ఉంటుందో అది జార్విస్ వాళ్ళు వినియోగించుకుంటూ వారు వాడుకుంటూ ట్రైనింగ్ ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దగ్గర ఒక 8 గంటల పాటు వారికి ఇదంతా కూడా అందుబాటులో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి క్వాలిటీ ట్రైనింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి వారు ఇక్కడికి రావాలి అని చెప్పి భావించినప్పుడు వెంటనే మేమందరం కూడా వారిని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. కనుక వారికి మా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాము. ఇక్కడికి వచ్చి ఈ ఏవియేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినందుకు. ఇది కేవలం పైలట్ ట్రైనింగ్ కి మాత్రమే కాకుండా రాబోయే కాలంలో ఇది క్రూ మెంబర్స్ కి, అంటే ఏదైతే ఎయిర్ హోస్టెస్లు ఆ ప్లేన్ లో ఉన్నటువంటి సిబ్బంది ఉంటారు వారికి ట్రైనింగ్ ఇవ్వటం, అదే విధంగా ఏటీసీ అంటే ఫ్లైట్లు దిగుతున్నప్పుడు అవి ఎగురుతున్నప్పుడు ఇవ్వాల్సినటువంటి సూచన సాధారణంగా ఏటీసీ ఇస్తూ ఉంటుంది. కనుక ఆ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇది కేవలం పైలట్ ట్రైనింగ్ మాత్రమే కాకుండా అలైడ్ ఫీల్డ్స్ ఏదైతే ఉంటాయో, అంటే విమానయానం మీద ఆధారపడినటువంటి రంగాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి స్కిల్ ట్రైనింగ్ కూడా, నైపుణ్యాభివృద్ధి కూడా ఇక్కడ జార్విస్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కనుక నేను ఫణీంద్ర వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ వారిని ఇక్కడికి స్వాగతిస్తూ, మరి ఏదైతే దేశంలో ఇప్పుడు విమానయానికి కొత్త అవకాశం వచ్చిందో నిన్ననే మనం విన్నాం నరేంద్ర మోడీ గారు చెప్పడం, ఎయిర్ క్రాఫ్ట్ అంటే విమానాల యొక్క తయారీ కూడా ఇక మీదట భారతదేశంలోనే జరుగుతుంది. ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి వారు కూడా వచ్చి ఇక్కడ ప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అని చెప్పి వారు నిన్న కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కనుక మంచి అవకాశం ఉన్నటువంటి రంగాన్ని చూసి వారు ఇక్కడికి వచ్చి ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టవనేది, అది మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి యువతకి దగ్గర ఒక 500 మంది, అంటే ఒకేసారి కాకపోయినా దశల వారీగా వారు 500 మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అటు దేశ